ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. ఓం పరబ్రహ్మ పరమాత్ముత్తాయ స్థితి ప్రళయాకారాయ బ్రహ్మరి హరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ దత్తాత్రేయ నమః. అత్ర్యోస్తు నమస్తుభ్యం సర్వభూతవితైషిణే తపోరూపాయ సత్యాయ బ్రహ్మణే మిత్రే సరస్వతి అత్ర్యోస్తు నమః. ఓం గణేశాయ నమః. ఓం శ్రీపాదవల్లభాయ నమః. ఓం శ్రీ దత్త నిరంజన ఏకో నారాయణ పరబ్రహ్మపీఠ దత్త ఏక నిరంజన ఏకో నారాయణ పరబ్రహ్మే నమః. ఓ మానవ జాతికి ఈ బోధ మానవ జాతికి మానవుడై నివాసించటానికే ఈ బోధని మనము యూట్యూబ్లో పంపుతున్నాం. భక్తులారా అందరు కూడా మనిషి అన్న ఉండాలి, లేకపోతే దేవతగానే ఉండాలి. పశుగా రాక్షసుగా ఉండరాదు. అది ఘోరమైన మార్గం, ఘోరమైన కష్టకాలం, ఘోరమైన ఇంకా నానా రకాలుగా ఎవ్వరికీ కూడా ప్రపంచంలో సృష్టిలో ఎవరికి చెల్లనటువంటిది అది రాక్షసత్వము, పశుత్వము అన్నమాట. ప్రపంచమంతా కూడా సృష్టి ఆవల ఏవల కింద మీద ఒక్కని సంతానం, ఒక్క నిర్ణయం, ఒకడే సృష్టిస్తున్నాడు, ఒకటే ఈ బరువును ఒకడే మోస్తున్నాడు. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మకు, ఈ సృష్టి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఏకో నారాయణకు ఆవగింజంతా కూడా బరువు లేదనమాట. అతనికి ఆవగింజంతా కూడా బరువు లేదు. కాబట్టి పరమాత్మని మనం ఎప్పుడన్నా కొట్టరాదు, పరమాత్మని వ్యతిరేకంగా మాట్లాడరాదు. పరమాత్మని గురించి మరి చర్చించాలి. పరమాత్ముడు ఎలాగుంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలాగుంటాడు అని. కానీ పరమాత్మని దూషించడం కానీ, పరమాత్మని ఇంకా నానా రకాలుగా మాట్లాడడం కానీ అది చెల్లదు. కాబట్టి చిన్నది పంపుతున్నాం. మనము పరమాత్ముడు అంతర్యంలో ఉంటాడు, అన్ని వస్తువులో ఉంటాడు. అంతర్యంలో ఇనుములో, ఇత్తడిలో, బంగారులో కూడా అంతర్యంలో ఉంటాడు పరమాత్ముడు. జ్యోతి దీపంలో కూడా అంతర్యంలో ఉంటాడు. సర్వజీవుల్లో అంతర్యం ఉంటాడు. సృష్టిలో కూడా అంతర్యంలో ఉంటాడు. అతని పేరే ఆత్మరాముడు అంటారు. అన్నిటిని కదిల్చేవాడు కూడా అతనే. సృష్టిలో శక్తులకు కూడా అంతర్యంలో ఉండి దానికి శక్తి బలం ఇస్తుంటాడు. సూర్యుని లోపల కూడా అంతర్యంలో ఉండి వెలుతురిస్తుంటాడు, ఏడిమిస్తుంటాడు. చంద్రుని లోపల అంతర్యం నుండి చల్లదానం ఇస్తుంటాడు. నక్షత్రాల్లో అంతర్యం నుండి అలంకారం ఇస్తుంటాడు. భూతాలలో కూడా ప్రవేశమై ఉంటాడు. రాక్షసులలో ప్రవేశమై ఉంటాడు. సర్వంలో వ్యాపించుకొని పరమాత్ముడు. అట్టి పరమాత్మని మనము గురువుని చేరుకొని మానవ జన్మంలో గురువుని చేరుకొని తప్పకుండా అంతర్యం అంటే ఏందో, ఆ అంతర్యం అంటే ఎట్లా ఉంటుందో, ఆ అంతర్యం అంటే ఎంత సూక్ష్మమో ఆ అంతర్యాన్ని మనం తెలుసుకొని ఆ దారి, అదే పరమ పదవి, అదే దారి, అదే పరమ పదవి, అదే దారి. ఆ పరమాత్మ అంతర్యం అనే పరమాత్మ లోపల మన కలియుగమే బ్రహ్మైక్యం. ఆ కలియుగమే బ్రహ్మైక్యం. మనం ఎన్నాళ్ళు కూడా ఈ బయట అన్ని సృష్టి ఎంతవరకు ఉన్నప్పుడు అంతవరకు తిరిగిన కూడా సుఖం అనేది ఆవగింజంత కూడా దొరకదు అంటది. మనం చూస్తున్నాం. మత్తు, మాంసము, జూదము, వ్యభిచారము, భోగాలు, రాజభోగాలు ఇవన్నీ చేసి చూసాము. ఒక్క దాంట్లో కూడా ఇంత కూడా మనిషికి ప్రశాంతం లేదు, తృప్తి లేదు. ఒక మహాత్ముడు చెప్తాడు, ఒక నూనె గింజలు తీసుకుపోయి ఆ యొక్క గానుగలో వేస్తే నూనె వెళ్తుంది. ఆ నూనెని మనము ఏ రకంగా వాడుకోవచ్చు. పైకి రాసుకోవచ్చు, మరి తినడానికి వాడుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు, అన్నిటికీ ఫలం ఇస్తుంది. మరి మూర్ఖులు, ఈ ప్రపంచాన్ని సుఖానికి ఎగబడ్డ వాళ్ళంతా కూడా, ప్రపంచ సుఖానికి ఎగబడ్డ వాళ్ళంతా కూడా మూర్ఖత్వమే, రాక్షసత్వమే కూడా. మూర్ఖత్వం ఒకటే, రాక్షసత్వం కూడా. అందులో ఏదో దొరుకుతుందని అందులో పోవడము, దాన్ని నాకడము, దాన్ని పీల్చడము, దాన్ని అనుమగించడం
కానీ అందులో లేనిది ఏం లేదు. అన్నం లేదు, పుణ్యం లేదు, దశంచాలం తక్క ఏం లేదు, బలహీనం తక్క ఏం లేదు, నాశనం తక్క ఏం లేదు. కాబట్టి ఎవరేమి చెప్పినా, ఏ గురువు చెప్పినా ఒట్టి శాస్త్రాలు చెప్పి వదిలేయడం అది ధర్మం కాదు. ప్రతి మనిషికి గురూపదేశం ఇచ్చి ఆ అంతర్యం అనేది సాక్షాత్కారం చేయండి. ఏదో ఒకటి ఏదో సమాధానం చేసి వాళ్ళకు నచ్చజెప్పి సంతోషపరచడం అది నిజం కాదు. అది కూడా నిజం కాదు. ఎన్నైనా చెప్పు, సంతోషం కొన్ని ఏకతానే చెప్పు, కానీ తుదకు మళ్ళా అంతర్యాన్ని సాక్షాత్కారం చేయాలి. చేయలేదంటే నీ గతి ఇంతే. ఇప్పుడు మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో, మరి ఎన్ని బాధలు ఉన్నాయో, ఆ బాధలన్నీ కూడా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఒక్కటి కాదు బాధ, ఆకలి బాధనే, సుఖము బాధనే, దుఃఖము బాధనే, పిల్లలు పుట్టిన పిల్లలు బాధనే, దేహంలో అనేకమైన రోగాలు బాధ, అది కాకుండా మమకారం కోసం బాధ, ఇంకా నానా రకాలుగా బాధ, ఇంకా చెప్పటానికి వీలు లేదు. గెలవడం బాధనే, ఓడిపోవడం కూడా బాధనే, రెండు బాధనే. గెలవడము మనం ఏమనుకుంటాం, గెలవడం ఆహా గెలిచినాం అనుకున్నాం. గెలవడం బాధనే, ఓడిపోవడం బాధనే. జీవించడం బాధనే, చచ్చడం బాధనే, పుట్టడం బాధనే. ఇదంతా బాధకరమైనది. సృష్టి అంతా విష పదార్థం. సృష్టి యావత్తు సృష్టి అంతా కూడా విష పదార్థం. అందుకే మోక్షం చేరు, మోక్షం చేరు, మోక్షం చేరని లభోదిపం ముట్టుకుంటున్నారు సాధులు, సత్పురుషులు. అనేకమైన మరి గిరణాల్లో ఉండి, అనేకమైన కొండలలో ఉండి తపస్సులు చేస్తున్నారు. అన్నమాహారం ఇచ్చి తపస్సులు చేస్తున్నారు. ఎముకలు రాలిపోతున్నాయి, కండలన్నీ కరిగిపోతున్నాయి, అలాగనే తపస్సు చేస్తున్నారు. పరమాత్మను చేరుకోవాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మోక్షం చేరండి, మోక్షం చేరండి అన్నాడు. లేకుంటే ముక్తి చేరండి, ముక్తి చేరండి అంటారు. ముక్తి చేరుతావా, మోక్షం చేరుతావా, లేకుంటే రహితం అయిపోతావా? ఈ మూడు రకాలుగా ఉంటాయి. పరమాత్ముడు ఎక్కడ చేరినా పరమాత్ముడే ఉంటాడు, కానీ రహితంలో అఖండమైన పరబ్రహ్మ సుఖం ఉంటుంది, మళ్ళీ తిరిగి రానటువంటిది. కాబట్టి ఎవరిష్టం వాళ్ళదే. ఎవరైతే ఎవరు బాగా చేసుకుంటారో ఈ యొక్క భక్తి, ఓర్పు, భక్తి, శ్రద్ధ, వైరాగ్యం ఎవరికి ఉంటుందో వాళ్లకు తప్పకుండా ఈ మార్గం దొరుకుతుంది. మనం తప్పకుండా ఈ యొక్క పరమాత్మను చేరుకుంటాం ఇదే జన్మంలో. కాబట్టి ఈ జన్మ రావడం చాలా కష్టం. దేవతలు కూడా ఇదే జన్మ కోరుకుతున్నారు, వాళ్ళకి ఈ జన్మ దొరుకుతలేదు. ఎన్నోసార్లు వాళ్ళు దేవతలు ప్రయత్నించారు మానవ జన్మ కోసం. మరి ఆ సురులు, అనేకమైన కిన్నెర్లు, కింపురుషులు, ఇంకా చాలామంది భగవంతుని చేరుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఆ మార్గం దొరకలేదు. మనకు దొరకరాక దొరికింది మానవ జన్మ. అక్కడ ఏమంటాడు గురువుగారు, ఏమంటాడు చెప్తాడు మా దత్తాత్రేయుడు, దారి తెలుసుక సావవలెనే. దారి తెలుసుకొని సావు. ఎంత ధనవంతుడైన ఏం పరము, దారి తెలుక సావు అంటాడు. సావు ఎట్లా సస్తాం, కానీ ఎట్లా సావాలి అని దారి తెలుసుకొని సత్తడమే ఇది ఒక మానవ ధర్మము. మానవ శరీరం వచ్చినందుకు చాలా పవిత్రమైన ఈ యొక్క మనకు ఆనందం కూడా. ఈ మానవ జన్మ దొరికినందుకు మనకు ఒకటి మోక్షం కలిగా అని అనుకోవాలి. కాబట్టి ఈ మోక్షం దొరకడం చాలా కష్టం. ఎన్నో బదలములు వస్తాయి, ఎన్నో ఇక్కట్లు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ఇళ్ళల్లో భార్యలతో వస్తుంది, పిల్లలతో వస్తుంది, పాలివారితో వస్తుంది, ఊరివారితో వస్తుంది, ఇంకా రకరకాలుగా రోగాలతో వస్తుంది, రకరకాలుగా మన దరిద్రంతో వస్తుంది. ఇది అన్నీ ఎగబడతాయి. భక్తికి ముక్తికి అడ్డం ఏమిటంటే అన్ని పరీక్షలే ఉంటాయి. భక్తికి ముక్తికి అడ్డం పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను దాటుకోవాలి, ఆ ముక్తిని చేరాలి. కాబట్టి ఇది ముట్టి మాటలు కావు. ఏదో మేము అమెరికాలో ఉన్నాము, అమెరికాలో ఉన్న మాకేం పర్వం అంటే అక్కడ ఏమీ లేదు. అదే మన్ను, అదే నీరు, అదే సాగు, అదే పుట్టుకం, అదే ఆకలి, అదే దప్పిక, అదే ఉంటుంది. అక్కడ కూడా ఏం సుఖం లేదు. ఈ భూమండలంలో ఇంకా ఇన్ని లోకాలు కాకుండా
ఏరే లోకాల పోయిన ఇదే గతి. అక్కడైనా కూడా సాగు పుట్టుకలే, ఇక్కడైనా సాగు పుట్టుకలే, ఇంకొక లోకం పోయినా సాగు పుట్టుకలే, నరకం పోయినా సాగు పుట్టుకలే, స్వర్గం పోయినా సాగు పుట్టుకలే, ఇంకా ఎక్కడెక్కడ పోయినా కూడా సాగు పుట్టుక లేని లోకానికి వెళ్ళిపోవాలి. గురువుని బాగా సేవించుకోవాలి. గురువు దగ్గర విరోధంగా ఉండరాదు. గురువు దగ్గర మరి ఇద్దే బలహీనంగా ఉండరాదు. గురువు చెప్పినట్లు జీవించుకోనాలి. గురువు చెప్పినట్టు ఉంటుంది దాటి వెళ్ళిపోవాలి. మనకి ఎటువంటి వచ్చినా కానీ లక్ష్య పెట్టరాదు. అది చాలా ఉత్కృష్టమైనది, చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. భక్తి అంటే మామూలు కాదు. అన్ని శక్తులకు పైన ఉన్నదే భక్తి. ఎన్నో శక్తులు ఉంటాయి. తపస్సు శక్తి ఉంటుంది, శూద్ర విద్య శక్తులు ఉంటాయి, ఇంకా ఎన్నో అణిమ లైమ గరిమ ప్రాప్తి ప్రాగమ్య అనేది అష్టసిద్ధుల శక్తులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు అన్నీ ఊడిపోతాయి, రాలిపోతాయి అన్నమాట. ఒకటి ఉండేవి కావు. కానీ అంతర్యం చేరుకోవడం వల్ల అందరూ కూడా మనము ఇది సమయం దొరికింది. మరి ఈ పని చేసుకుంటుంటే పొట్టకి ఎట్లా వస్తుంది? మనకు ఆకలి ఉంది కదా అంటే ఎవరైనా కానీ అది చేసుకొని ఇది చేసుకోవాలి, ఇది చేసుకొని అది చేసుకోవాలంటాడు. మా గురువుగారు ఏమంటారు? కష్టము కన్న తల్లి, పని పరమాత్మ. ఇది ఎప్పుడు కూడా సత్యదంక వదలొద్దు అంటారు. ఎందుకంటే పని పరమాత్మ, పని చేసిన వాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఇంత 4 పైసలు వస్తాయి. కష్టము కన్న తల్లి అది పొట్టకు అన్నం పెడుతుంది. దానికి దీనికి ఏమో సంబంధం లేదు. అది తప్పకుండా అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి. కష్టం ఉండాలి, పని ఉండాలి, మరి ప్రకృతిని చూసుకోవాలి, ప్రపంచమంతా చూసుకోవాలి, మళ్ళీ పారమార్థికాన్ని చేరుకోవాలి. పారమార్థికాన్ని అక్కడ ఏమంటాడు కృష్ణ పరమాత్ముడు? 10 గంటే కామ్ 1 గంటే రామన్నాడు. 10 గంటే నీవు పని చేసుకో, నాకు వద్దు. 10 గంటే నాతో పని లేరు. 10 గంటే అంటే నువ్వు ఏ పనైనా చేసుకో పుట్ట కోసం. అది చాలా ఘోరమైనది ఆకలి. సంసార సాగరం ఘోరం తర్శించతేదర గీతనావా సమాసాధ్య పరాయతి సుఖేన సహ అంటాడు. ఈ సంసారం అంటే చాలా ఘోరం. సంసారం అంటే భార్య పిల్లలు కాదు, జీవించడం కాదు. సంసారం అంటే జీవులకు ఆకలే సంసారం. అక్కడ జఠరాగ్ని ఉంటుంది. ఆ అగ్నిని జయించడం ఎవరు చేత కాదు. అందుకే చేతకాకలేకనే ఒప్పుకున్నారు. చాలామంది ప్రయత్నం చేసి మళ్ళీ ఇడిచిపెట్టారు. సంసార సాగరం ఘోరం అంటే ఆకలి అనమాట. ఘోరమైనది ఆకలి. ప్రపంచంలో ఘోరమైనది ఏదంటే ఆకలి. దాన్ని దాటిన వాడు ఎవడూ లేడు. ఏదో ఇంత తిని మాట్లాడాలి, ఏదో ఇంత తిని రాజ్యం వేయాలి, ఏదో తిని మాట్లాడాలి, ఏదో తిని సంసారం చేయాలి. లేకపోతే దక్కలేడు. సంసార సాగరం ఘోరం తర్శమిచ్చతేనర గీతనావా సమాసాధ్య పరాయతి సుఖేన సహా అన. నేను చెప్పేటివన్నీ ముఖ్యమైనవి చాలా లేవు, కొద్దిగానే ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఆ చిన్నదే పనిచేస్తుంది. ఏమయ్యా, మన శరీరం ఎంత పెద్దగా ఉన్నా ఏనుగు కానీ ఇంకా కొండంత ఉండని, భూమికి ఆకాశానికి పెరిగెత్తంత కూడా ఉండని శరీరం. దానికి నిజమైన వస్తువు ఏదంటే సూపు. అది ఎంత చిన్నగా ఉంటుంది. ఏనుకైనా కుక్కకైనా నక్కకైనా మనిషికైనా అంత చిన్నగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. గుడ్డు చుట్టూ ఎర్రగా ఉంటుంది, దాని నడుమ తెల్లగా ఉంటుంది, దాని నడుమ నల్లగా ఉంటుంది. ఆ నల్లదాని నడుమ కూడా ఇంకా చిన్నగా ఉంటుంది. ఆ చిన్నదాని లోపల ఇంకా చిన్నగా ఉంటుంది, చిన్నదాని లోపల ఇంకా చిన్నగా ఉంటుంది. సూపే పరమాత్మ. ఆ సూపుని అది అన్నిట్లో ఉండదు. అది అంతరాయం, అది కూడా అంతర్యమైనది. ఇలాగ మనం దారి తెలుసుకోవాలి. కానీ ఏవో శరీరాలు పూసుకొని ఏది చూసుకొని నాకు ఈ ఆడికి పోతే ఇది బాగా కాలేదు, ఇది తుత్తురు పనే. గురువు దగ్గర పోతే బాగాలేదు, ఇది తుత్తురు పనే. ఆ దేవుని మొక్కితే బాగాలేదు, ఇది తుత్తురు పని. ఇది తుత్తురు సంసారము. బాగా అవుతుంది. ఎలాగ బాగా అవుతుంది? నిన్న వండిన కూడు 3 రోజులు ఉండాలి. నేను దేవునికి మొక్కిన చెడిపోకుండా ఉండాలి 3 రోజులని మొక్కితే అది 3 రోజులు ఉండేది కదా. దాని ప్రమాణము 3 రోజులు, గంట 2 గంటలు ఉండేది ప్రమాణం. 2-3 గంటలు అయినాక అది పాసిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఎలా మన శరీరం కూడా అంతే. కొన్నాళ్ళు ఉండి ఇది కూడా పడిపోయేది వస్తువు కదా. ఇది బాగుండాలని మొక్కితే ఎలాగా? ఇది సావకుండా బతకాలంటే ఎలాగా? నా కొడుకులు చల్లగా ఉండాలంటే ఎలాగా? పిల్లలకు పెద్దగా చిన్నప్పుడు పొద్దుగాలు లేవగానే అందరికీ టిఫిన్ తినబెడతారు. ఏమి టిఫిన్ తినబెడతారు?
అంత ఉడికే ఉండాలి. టిఫిన్ ఏదన్నా ఎక్కువ చాయ్ ఉడికే ఉండాలి, పాలు ఉడికే ఉండాలి, టిఫిన్ అంతా ఉడికే ఉండాలి. లేకపోతే తినరు, చల్లగుంటే తినరాదు రావు. టిఫిన్ ఉడుకు ఉండాలి, చాయ్ ఉడుకు ఉండాలి, పాలు ఉడుకు ఉండాలి, ఇంకా నానా రకాల వస్తువులు కూడా ఉడుకే ఉండాలి. అన్నం కూడా ఉడికే ఉండాలి, అట్లయితే తినాలి, లేకుండా తినరు. అన్నీ ఉడికే ఉండాలి. నీవు దేవుడి కొబ్బరికాయ కొట్టి ఒక 10-20 రూపాయల కొబ్బరికాయ కొట్టి ఒక 5 పైసలు ఊదుబత్తులు ముట్టించి 3 చుట్లు తిరిగి నా కొడుకులు చల్లగా ఉండాలి. నీవేమయ్యా నీవు తినేది ఉడుకు, నీ కొడుకు ఎలా చల్లగా ఉంటాడు? నీవు చల్లడి తిను, నీవు ఉడుకు తింటావు, నేను చల్లగా ఉండాలంటావు, నా బంధువులు చల్లగా ఉండాలంటావు, నా ఇల్లు చల్లగా ఉండాలంటావు. ఎప్పుడు నీ ఇంట్లో ఎప్పుడు నిప్పే నడుస్తుంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి ఉడుకుతూనే ఉంటుంది. ఓ చాయనా ఓ కూరనా ఒకటి గంటకు మరి టైంకి ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు నిలకడే లేదు, ఎప్పుడు ఉడుకుతూనే ఉంటుంది. అది ఉడికేసేందుకు ఏడిమి, ఒకతో ఏడిమి పెడితే ఇల్లంతా ఏడిమి వచ్చాయి. అటువంటి ఏడిమి పెట్టి నా ఇల్లు చల్లగా ఉండాలి అని ఏమిది ఇది మాట? అది అజ్ఞాన దిశ. నీవేమో ఉడుకు పెడతావు, మళ్ళీ చల్లగా ఉండాలంటావు. నీవు కొబ్బరికాయ 10 రూపాయల కొబ్బరికాయ కొడతావు, ఏమేమో మొక్కుతావు. అది కాకపోతే ఇది దేవుడు మంచోడు కాదంటావు, అది కాకపోతే ఇది గురువు మంచోడు కాదంటావు. ఇదేమిటి అంటే మేము ఇడిపిడి జ్ఞానం పనికిరాదు, ఏ దానికి పనికిరాదు. ఈడ కొబ్బరికాయ కొడతావు, ఈ దేవుడు నడిచిపోతావు, ఆ గురువు దగ్గర పోతావు, ఆ గురువు నిలుస్తావు, ఆ దేవుడు విడుస్తావు, ఇది ఇస్తావు, ఇది చూపిస్తావు, వచ్చి యాత్రలు పోతావు. యాత్రలు పోతే ఏమైనా చెడు తిరిగి యాత్రలు బంద్ చేస్తావు. ఇంట్లో పూజ చేస్తావు, ఇంట్లో పూజ చేస్తే ఆ ఇంట్లో ఏమైనా చెడుగా జరిగిందంటో ఆ పోటాలు గిటాలు తీసుకుపోయి నీళ్ళు లేస్తావు. బొట్టు పెట్టుకుంటున్నావు, ఏమైనా ఇంట్లో జరిగిందనుకో బొట్టు పని చేస్తావు.